మాస్ ప్రేక్షకుల అండతో కమర్షియల్ స్టార్లుగా ఎదిగిన హీరోలు సరైన సబ్జెక్టులతో సినిమాలు చేస్తే బాక్సాఫీస్ రికార్డులు ఏ స్థాయిలో బద్దలవుతాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దానికి వందల వేల ఉదాహరణలు కనిపిస్తాయి. వరుస పరాజయాలు లేదా డిజాస్టర్లతో మార్కెట్ కొంచెం డౌన్ అయినప్పుడు మళ్ళీ లేపి సింహాసనం మీద కూర్చోబెట్టేది మాస్ ఎంటర్టైనర్లే. నందమూరి బాలకృష్ణకి ఇది ఎన్నోసార్లు అనుభవమే. 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అశ్వమేధం, నిప్పురవ సినిమాలతో నిరాశగా ఉన్న బాలయ్య టైం అది. బంగారు బుల్లోడు హిట్టే, కానీ బాలయ్య రేంజ్ మాస్ కమర్షియల్ హిట్ కావాలి. 1993లో బాలయ్య హీరోగా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్పై టి త్రివిక్రమరావు బొబ్బిలి సింహం ప్రాజెక్టు ప్రకటించారు. అప్పటికే ఆ బ్యానర్లో రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఉండడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తూ దానికి పని చేసిన దర్శకుడు బి గోపాల్, హీరోయిన్ విజయశాంతిలతోనే ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఎందుకో కథ సరిగా కుదరని కారణంగా కాంబినేషన్ మారిపోయింది. సీన్లోకి ఏ కోదండరామిరెడ్డి వచ్చారు, విజయశాంతి స్థానంలో మీనా రోజాలను తీసుకొచ్చారు. అంతకుముందు అనుకున్న కథని పూర్తిగా పక్కన పెట్టేసి పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ఓ చదువుకున్న యువకుడు ఊరికి మంచి చెడ్డలను చూసుకుంటూ పంచాయతీ పెద్దగా తీర్పులిచ్చే పాత్రగా మలిచారు. పెళ్లి చేసుకున్న పంతంతో కాపురం చేయనివ్వకుండా భర్తను బాధపెట్టే పెళ్ళాంగా రోజా, ఇదివరకే హీరోకి వివాహమైందని తెలియక అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకున్న అమాయకపు అమ్మాయిగా మీనా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారు. నాయనమ్మగా శారద, విలన్లుగా సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులు ఫిక్స్ అయ్యారు. మానభంగం ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీని స్తంభానికి కట్టేసి శిక్ష విధించబోతే సాక్షాత్తు ముఖ్యమంత్రితో హీరో ఎదురు తిరగడం లాంటి సీన్లు ఓ రేంజ్లో పేలాయి. ఊహించని రీతిలో రోజా పాత్రకి క్యాన్సర్ ట్విస్ట్ పెట్టి చివర్లో ఆమె కన్ను మూసే సీన్ని కంటతడి పెట్టేలా చిత్రీకరించారు. టైటిల్ రోల్లో బాలయ్య విశ్వరూపం ఇందులో చూడొచ్చు. 1994 సెప్టెంబర్ 23న విడుదలైన బొబ్బిలి సింహం భారీ అంచనాలను నిలబెట్టుకుంది. ఫలితంగా హౌస్ఫుల్ కలెక్షన్లతో సూపర్ హిట్ కొట్టి 15కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడేసింది. నాన్న బొబ్బిలి పులి, కొడుకు బొబ్బిలి సింహం అని నందమూరి అభిమానులు జబ్బలు చర్చుకున్నారు. విజయరాఘవుడి సింహగర్జనకి బాక్సాఫీస్ బద్దలైపోయింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.